మన టెంపుల్స్ని గవర్నమెంట్ కంట్రోల్ నుంచి తీసుకునే ప్రయత్నం మనం అందరం చేయాలి. అందరిది రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు కనుక మనం తీసుకోకపోతే ఈ టెంపుల్ ఇన్కమ్ పోతుంది. ఎంతమంది క్రిస్టియన్ కావాలంటే అంతమంది క్రిస్టియన్స్ వచ్చేస్తారు. చీఫ్ సెక్రటరీ గారు చెప్పినా కానీ వినటానికి ఎవరు లేరు. అక్కడ హిందూ మతం అసలు ఉంటుందా ఉండదా అనేది మనం అందరం గమనించాలి. ఇప్పుడు దాదాపు 60-65% కూడా హిందూస్ లేరు. అందులో సగం మంది సెక్యులరిస్టులు లేకపోతే కమ్యూనిస్టులు వాళ్ళు వీళ్ళు అంటారు. కానీ అసలు ప్రాక్టీసింగ్ హిందూస్ అనేవాళ్ళు ప్రాబబ్లీ నాట్ ఈవెన్ 20-25%. మన భారతదేశానికి ఒక హిందూ రాష్ట్రంగా డెఫినెట్ గా మనం డిక్లేర్ చేసే ప్రయత్నం మనం చేయాల్సిందే. All 54 Muslim countries, they have their own laws and they know what to do. Christian countries, they have their laws. Oka Bharat Deshamlone, we do not have any laws. It is almost like a lawless society because other మతాల వాళ్ళు ఏ చర్చిలు కట్టుకోవచ్చు, మనం అడగటానికి వీల్లేదు. మాస్కులు కట్టుకోవచ్చు, మనం అడగటానికి వీల్లేదు. మనం కనుక ఏదన్నా ఒక ఉత్తరం రాసి ఏదన్నా క్వశ్చన్ చేస్తే మన మీద థ్రెట్స్ అది వస్తాయి. ఎందుకు? మనం హిందూస్ గా మనం యునైట్ కావట్లేదు, అవటం లేదు. మన భవిష్యత్తు మన యూనిటీ మీదే ఉంది. మీరు ఏదైనా సరే దీన్ని మీడియా వాళ్ళందరూ కూడా కొంచెం శ్రద్ధ తీసుకుని భారతదేశం సంస్కృతిని మనం కాపాడాలా లేదా అని మీరే ఆలోచించండి. ఇది గనక లేకపోతే ఈ ప్రపంచంలో there is no peace, there is no tolerance. The only thing left would be the chaos and terrorism. Minorities have more rights than Hindus. Danna Ministry of Minority Affairs. వాళ్ళకి ఎన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి, స్పెషల్ కోచింగ్స్ ఉన్నాయి. వాళ్ళు మద్రాసా స్టార్ట్ చేయొచ్చు, మనం డబ్బులు ఇస్తాం. మన నాశనం చేయటానికి మనమే ఇస్తున్నాం డబ్బులు వాళ్ళకి. సో ఇటువంటి భారతదేశం ఎలా చేంజ్ అయిపోయింది ఓవర్ ది ఇయర్స్ అంటే మైండ్ బాగ్లింగ్ అన్నమాట. ఇక్కడ ఉన్న హిందూస్ ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు? మన మతాన్ని గురించి మనకి ఏం అవగాహన లేదా? మన మతాన్ని అసలు ఏం అవసరం లేదా, ఉండవసరం లేదా? ఓన్లీ కడమ రిలీజన్స్ వచ్చి మన అదే పనికి తరుగుతూ ఉంటే చూస్తా కూర్చుంటామా? ఒక సేయింగ్ ఉంది, if the tolerance allows intolerance, intolerance will destroy tolerance. మనం పోయామండి. సుప్రీంకోర్టు డెసిషన్ చూశారు కదా 1966 లో హిందూ అనేది కాన్సెప్ట్ డిఫైన్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది థింగ్స్ ఏమిటంటే టాలరెన్స్, స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ మన హిందూ మతంలో ఉంది. ఇప్పుడు ఆ టాలరెన్స్ వల్ల మనం ఏం చేస్తున్నాము, వదిలేస్తున్నాం. సో దాన్ని బట్టి కడమ మతాల వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు. టీటీడీని మనం రక్షించుకోవాలి. దాన్ని పుణ్యక్షేత్రంగా ఏ విధంగా అయినా సరే మనం ప్రయత్నం చేసుకోవాలి. 1987లో ఎన్టీ రామారావు గారు చెప్పారు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఒక పుణ్యక్షేత్రంగా మనం డిక్లేర్ చేయాలని. తర్వాత కొంతమంది అన్నారు, అయినా కానీ ఏమీ అవలేదు. ఇప్పుడు మనం దాన్ని కాన్సెప్ట్ రివైవ్ చేయాలి. తిరుపతిలో అన్ని షాపులు ఉన్నాయి, ఆల్ కైండ్స్ ఆఫ్ షాప్స్ ఉన్నాయి. మనకి గనక గట్స్ ఉండి ఒక డిటర్మినేషన్ ఉంటే we can clear all that lands. If we have to pay, we will pay. Relocate all the meat shops, all the alcohol shops, Tirupati, Tiruchanur, Tirumala. We have to do it. It's not the question of money, it's a question of determination. Whether we are really proud of our culture to do it. Vatican can do it, Makkah can do it, but we Hindus just remain silent and ignorant, don't take pride in our own culture. టీటీడీలో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఇది అందరికి తెలిసిందే. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఆల్ దీస్ క్రిస్టియన్స్. దేర్ ఆర్ సర్టన్ వేస్ బై విచ్ వీ కెన్ డూ ఇట్. ఏం లేదండి, ఒక డిటర్మినేషన్ ఉందా లేదా మనకి మన సంస్కృతిని కాపాడాలని ఉంటే యూ కెన్ ఫైండ్ ది సొల్యూషన్. వెనెవర్ యూ నో ది ప్రాబ్లమ్, సొల్యూషన్ ఈస్ దేర్. వెదర్ వీ హ్యావ్ ది గట్స్ టు డూ ఇట్, నర్వ్ టు డూ ఇట్, determination to do it. It all depends on us. And I feel we Hindus are failing in our responsibility. మన ధర్మాన్ని మనమే నాశనం చేస్తున్నాము. మనం గనక కాపాడలేకపోతే మన జనరేషనే కాదండి, నెక్స్ట్ జనరేషన్ నుంచి ప్రాబబ్లీ యూ వోంట్ హ్యావ్ ఎనీ హిందూయిజం లెఫ్ట్. అటువంటి పరిస్థితుల్లో మన అందరం వీ నీడ్ టు వేకప్. ఆటో రిక్షా ఆ వెనకాల ఒక మెసేజ్ అనమాట. ఆ మెసేజ్ ఏంటి? డు నాట్ హార్న్, డు నాట్ సౌండ్ హార్న్, హిందూస్ ఆర్ స్లీపింగ్. ఆ పరిస్థితిలో ఉన్నామండి. హిందూగా పుట్టి నేను హిందూగా ఏం చేయగలను, భరతమాతకు నేనేం చేస్తున్నాను అనేది గనక మనం థింక్ చేయకపోతే మన సంస్కృతి పోయినట్టే. మదర్ ల్యాండ్, రాముడు అన్నట్టు మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ గ్రేటర్ దాన్ హెవెన్.
If we can't protect our mother, that is Sanatan Dharma, motherland, that is our Bharat, then what is the purpose of our life? Is it really worth living as a Hindu, or do something? So that's the reason I'm saying these are the press people కి అందరు కూడా మనం నోట్ ఇచ్చేసాము. జస్ట్ మై రిక్వెస్ట్ ఈస్ జస్ట్ డిక్లేర్ ఇట్ యాజ్ ఎ హిందూ రాష్ట్ర అండ్ డు ప్రొటెక్ట్ అవర్ టిటిడి బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ సేక్రెడ్ ప్లేస్ ఫర్ ఆల్ అవర్ హిందూస్ ఇన్ భారత్. సో లెట్ us మేక్ షూర్ we do the best we can to protect our mother and motherland. జై శ్రీరామ్.